హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో క్విక్గా ఈజీగా చేసుకునే 4 రకాల రైస్ ఐటమ్స్ చూద్దామండి. ఈ రెసిపీస్ ఉదయం లంచ్ బాక్స్లోకైనా, లంచ్లోకైనా లేదా డిన్నర్కైనా అప్పటికప్పుడు ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీస్ అనమాట. 4 రెసిపీస్కి ఎలాంటి కూరగాయలు కానీ అవసరం లేదండి. సో క్విక్గా చేసుకోవచ్చు అనమాట. సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 4 రెసిపీస్ మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ముందుగా ఈ వీడియోలో కుష్కా రైస్ చూద్దామండి. అదే ప్లెయిన్ బిర్యానీ అని కానీ అంటారు కదా, చేయడం చాలా సులువు. మరి చూసేద్దాం. మరి 4 చెంచాల నూనె వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అనేది ఆప్షనల్ అనమాట. సో అలాగే హోల్ గరం మసాలా అండి, షాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచీలు, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు నడుముకి చీల్చి వేసుకుంటున్నాను. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నానండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అలాగే ఒక్కొక్క పిరికెట్ చొప్పున కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నానండి. ఇవి బాగా వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అనమాట రైస్కి. సో ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. సో చూసారా, 2 నిమిషాల తర్వాత మనకి పుదీనా, కొత్తిమీర బాగా ఫ్రై అయ్యాయి అనమాట ఆనియన్స్తో పాటు. సో ఇప్పుడు ఇందులోకి ఒక 3 మీడియం సైజు టమాటోస్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. వీటిని కానీ ఒకసారి కలుపుకుందాము. సో టమాటోస్ వేస్తానే ఫస్ట్ మనము వేయాల్సింది ఉప్పు అండి. ఇలా నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను, కల్లుప్పు. సో ఉప్పు వేయడం వల్ల మన టమాటాలు అనేది త్వరగా మగ్గుతాయి అనమాట. సో ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటోస్ మనకి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. సో చూసారా, కరెక్ట్గా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అనమాట. ఇక్కడ మనము లో టు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలండి. సో హై ఫ్లేమ్ పైన అస్సలు పెట్టుకోకూడదు. సో ఇలాగా మనం హై ఫ్లేమ్ పైన పెట్టుకుంటే గుజ్జు అనేది ఉండదు అనమాట టమాటోలలో. సో ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారపొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నానండి. బిర్యానీ మసాలా అనేది ఆప్షనల్. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నిటిని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. అంటే ఆయిల్ మనకి సెపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. సో చూసారా, బాగా కుక్ అయింది కదా. ఇక్కడ చూస్తే టమాటోస్ అనేవి బాగా గుజ్జుగా ఉన్నాయి. సో ఇలాగే ఉండాలండి మనకి. సో ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నానండి. మీరు వాడే బియ్యాన్ని బట్టి మనకి నీళ్ళు అనేది పడతాయి. బాస్మతి బియ్యం అయితే 1.5 గ్లాస్ అయితే పడుతుంది. నేను మామూలుగా ఇంట్లో ఉన్న సోనా మసూరి బియ్యంతోనే చేస్తున్నాను అనమాట. సో అందుకు 1కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను. సో చూసారా, ఇప్పుడు నీళ్ళు అనేది బాగా మరిగిపోయాయి. ఇక్కడ మనము ఉప్పు, కారం ఒకసారి టేస్ట్ చేసుకుందామండి. సరిపోకుంటే పైన కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను బియ్యం అనేది కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ నానబెట్టలేదు బియ్యం నేను. సో డైరెక్ట్గా కడిగి వేసుకుంటున్నాను. సో బియ్యం ఒకసారి వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్ పైన అస్సలు వద్దు. సో ఇక్కడ చూసారా, నీళ్ళు ఆల్మోస్ట్ 75% ఇంకిపోయాయి. ఇంకా 25% తేమ అనేది ఉందండి మనకి బియ్యంలోకి. చూస్తే తెలుస్తుంది కదా, ఒక 60% దాకా రైస్ అనేది కుక్ అయిందనమాట ఇక్కడ మనకి. సో ఇలా ఉన్నప్పుడు మనము కింద పెనం పెట్టుకుందామండి. పెనం పెట్టుకొని మనము దమ్మియాలన్నమాట. అప్పుడు అన్నం అనేది మనకి మాడదు. సో చూసారా, ఏదైనా ఒక పాత పెనం ఇలా పెట్టుకొని దానిపైన మనం రైస్ చెరవ పెట్టుకోవాలన్నమాట. దానిపైన ఏదైనా బరువు నేను ఇక్కడ నీళ్లు పెట్టాను అనమాట చెరవలో. సో బరువు పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచాలండి, లేదా 10 to 15 మినిట్స్ ఉంచుకుంటే మనకు సరిపోతుంది. సో 15 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. తేమ అనేది ఉంటే ఇంకొక 5 మినిట్స్ పెట్టుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ కరెక్ట్గా నాకు 15 మినిట్స్ పట్టిందండి మనకి ఆ తేమ అనేది పోవడానికి. చూసారా, అన్నం పొడిలాడుతూ చాలా బాగుంది కదా. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి, క్వాలిటీని బట్టి నీళ్ళు అనేది ఎక్కువ తక్కువ అవుతాయండి. సో మీరు కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకొని చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ అయితే బిర్యానీ తిన్న టేస్టే ఉంటుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పాలాక్ తోటి ఒక మంచి రైస్ ఐటమ్ చూద్దామండి. ఇది పాలాక్ పులావ్ అయినా అనొచ్చు. ఎప్పుడు చేసే వెజిటేబుల్ బిర్యానీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ప్లెయిన్ బిర్యానీ తిన్న టేస్ట్ ఉంటుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి చూసేద్దాం ఆ రెసిపీ. ముందుగా ఒక కడాయిలో 3 నుంచి 4 చెంచాల ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర చిటపట అవనిచ్చి ఒక 1/2 ఇంచు అల్లము, ఒక 10 నుంచి 11 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అనమాట. వీటిని ఒకసారి దోరగా వేయించుకుందాము. అలాగే ఒక 2 పచ్చిమిర్చి లేదా కారం తగ్గట్టు వేసుకోవచ్చండి. ఇవి నల్ల మిరపకాయలు, సో దానివల్ల కారం ఎక్కువ ఉంటుంది, అందుకు 2 వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు పాలాక్ కట్ట మొత్తం వేసుకున్నానండి. ఒక 2 సార్లు అయినా కడిగి వేసుకోవాల్సి ఉంటుందండి, అప్పుడే దాంట్లో ఉండే ఆ మట్టి అనేది పోతుంది అనమాట. ఇప్పుడు పాలాక్ని ఒక 2 నిమిషాలు కుక్ అవనిద్దామండి, అంటే హాఫ్ కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా హాఫ్ కుక్ అయ్యాక ఒక పచ్చి కొబ్బరి 1/2 కప్ తీసుకున్నానండి. ఇది ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. సో అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒక పిరికెడు కొత్తిమీర వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 1/2 చెంచా పసుపు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాము. స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాల్సి ఉంటుందండి, ఎక్కడ బరక లేకుండా. సో ఇప్పుడు మరొక సైడ్ కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్లో ఇలా 1/2 నెయ్యి 1/2 నూనె వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం హీట్ మీద పెట్టుకుందామండి. సో ఆయిల్ మరీ వేడి అవ్వకూడదు, సో గరం మసాలా అనేది మాడిపోతుంది. సో ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అలాగే ఒక ఇలాచి వేసుకున్నాను అనమాట. ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలండి. సో ఇందులోకి అలాగే ఒక 1/2 టీ స్పూన్ సోంపు వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక నిమిషం కుక్ అవనిద్దాము. సో ఇప్పుడు ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం కుక్ అవనిద్దామండి, అంటే కొంచెం లైట్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా కుక్ అవనిచ్చి ఇలా కస్తూరి మేతి వేసుకున్నానండి. సో అలా నలుపుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టమాటోస్ కట్ చేసి వేసుకున్నానండి. నేను చిన్న సైజు 3 తీసుకున్నాను, మీరు మీడియం సైజ్ తీసుకునేటట్టయితే ఒక 2 అయితే సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారప్పొడి వేసుకుంటున్నానండి. ఇక్కడ క్లిప్ అనేది కట్ అయింది, సో అందువల్ల చెప్తున్నాను. సో ఒకసారి కలుపుకొని సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకు టమాటోస్ బాగా కుక్ అయ్యాయి కదా, ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతుంది. సో అప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పాలాక్ పేస్ట్, అది వేసుకోవాలండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలుపుకొని ఈ మసాలాలో నుంచే మనకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా పైకి రావాలన్నమాట. తర్వాత ఇందులో నేను సోనా మసూరి బియ్యం వాడుతున్నాను. సో నేను వాడే బియ్యానికి 1కి 2.5 నీళ్ళు తీసుకుంటుందండి, పాత బియ్యం అనమాట. సో దాని అందాజుగా నేను పోసుకున్నాను. సో మీరు వాడే బియ్యాన్ని బట్టి మీరు పోసుకోవాలన్నమాట. ఇక్కడ నేను బియ్యం ఏం నానబెట్టలేదండి, వీడియోలో చూస్తున్నారు కదా నీళ్ళు అనేది బాగా మరుగుతున్నాయి. సో నేను కడిగి అలాగే వేసాను అనమాట బియ్యము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఉడుకు పట్టనివ్వాలండి. సో ఇలా చూసారా, ఇలా ఈ స్టేజ్లో ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చెక్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మూత పెడుతున్నానండి. మూత పెట్టనిచ్చి ఒక 2 విజిల్లు రానిస్తే సరిపోతుంది. సో 2 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్లో ప్రెషర్ అంతా పోనిచ్చి మూత తీస్తున్నాను. చూడండి ఎంత రుచిగా ఉంటుందో అసలు. చూసారా, ఎక్కడ మనకి ఆ మెత్తగానే అవ్వలేదన్నమాట, బాగా పలుగ్గా ఉంది అన్నం అనేది. సో ఇది ఒక్కసారి తిన్న తర్వాత మళ్ళీ చేసుకుంటారండి. ప్లెయిన్ రైస్ అయినా అంత రుచిగా ఉంటుంది. మనకి ప్లెయిన్ బిర్యానీ, చికెన్ లేకుండా బిర్యానీ తిన్న రుచి ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. దీనికి ఏం అవసరం లేదండి, జస్ట్ పాలాకుంటే సరిపోతుంది. సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్